ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకో చూడాలనిపిస్తుంది. రాత్రంతా ఇలాగే చూస్తూ ఉంటావా? గాయత్రి, ఈరోజు రాత్రంతా నీకు టార్చర్ తప్పదు. నీ భర్త బ్రెయిన్ ఎఫెక్ట్ తో వచ్చి నా పక్కన పడుకుంటాడు. నువ్వు మాత్రం వాంటెడ్లీ వచ్చి పడుకున్నాడని గింజుకుంటా. ఈ పాటికి రావాలే. ఎప్పుడు తిన్నగా వచ్చి ఆ రూంలోకి వెళ్ళిపోతాడు కదా, అక్కడే నుంచుని అంతసేపు ఏం ఆలోచించున్నాడు? అయిపోయింది, అంతా అయిపోయింది. ఎవరైతే చూడకూడదో ఆళ్లే చూసేశారు. ఈరోజు గాయత్రం చేతిలో నిహారికమ్మ సచ్చినట్టే. అయ్యో, తలుపు కొట్టి దాని ముందు ఓటమితో తల వంచుకొని నిలబడాలా? ఉదయాన్నే నా భర్త నిలదీయాలా? వస్తావని తెలిసే తలుపు గడియ పెట్టకుండా వదిలేశాను. ఇంత మోసమా, ఇంత నమ్మక ద్రోహమా? ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబాన్నంతా వదిలేసి వచ్చినందుకు ఇంత అన్యాయం చేస్తాడా? ఇప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తాను. వద్దమ్మా, వదులు పద్మ. ఏం చేస్తున్నారు అమ్మాయి గారు? నీకే చెప్పేది వదులు. నాకు అన్నీ తెలుసు. మీరు రండి. వదులుమని చెప్తున్నానా? నా మాట వినండి. రండి, రండమ్మా. నేనీరోజు ఓపెన్ ఛాలెంజ్ చేసినందుకు గాయత్రి కంటి మీద కునుకు లేకుండా కనిపెట్టడానికి కాపలా కాస్తూ ఉండాలే. ఇంతసేపైనా రియాక్షన్ లేదంటే ఏం జరిగిందో తెలుసుకొనివ్వకుండా ఎందుకు లాక్కొనొచ్చావు? కిరణ్ బాబు గారు ఆ నిహారిక రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నారు, అంతే కదా? అంతే కదా? అదేమన్నా చిన్న విషయంలో కనిపిస్తుందా నీకు? అంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుందన్నమాట. ఆ రోజు నీకది డబ్బులిచ్చింది ఎందుకే అన్నమాట. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండమ్మా. నేను మీ మేలు కోరేదాన్నే కాని కీడు కోరేదాన్ని కాదు. ఈ భాగవతం చూడలేకే దెయ్యాలంక పెట్టుకుని మీ ఇంట్లోంచి పారిపోయాను. ఈ విషయం ఇన్ని రోజులుగా నాతో ఎందుకు చెప్పలేదు? భయం వేసి చెప్పలేకపోయానమ్మా. నువ్వు భయపడి ఊరుకున్నట్టు నేను ఊరుకుంటే అది ఇంకా రెచ్చిపోతుంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దాని సంగతి తేల్చాలి. తొందరపడకండి.
నిదానంగా ఆలోచించండి. ఇప్పుడు మీరెళ్ళి అడిగారనుకోండి, అది భయం వదిలేస్తుంది, మొండికేస్తుంది. చూసి చూడనట్టు వదిలేయడమే మంచిదమ్మా. నా కళ్ళెదురు కానీ నా కాపురం కోల్పోతుంటే చూసి చూడనట్టు ఎలా వదిలేయమంటావు? ప్రస్తుతానికి వదిలేయమంటున్నాను, పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు. సమయం చూసుకుని దానికి బుద్ధి చెప్పి బయటికి గెంటేస్తే కిరణ్ బాబు గారు దారిలోకి వస్తారు. అయినా కిరణ్ బాబు గారు ఇలా చేయడం నాకేం నచ్చలేదండి. నా భర్త అలాంటి వాడు కాదు. నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆవేశంలో ఆయన్ని అపార్థం చేసుకున్నాను, కానీ నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఆయనకి ఉండదని నాకు బాగా తెలుసు. అదే ఏదో చేసింది, ఆ మాయలాడే ఏదో చేసింది. ఏమందో పెట్టుంటుంది, అంతకంటే ఏం చేస్తుంది? మందా? అవునండి, ఆకుపసర్లని, మూలికా తైలాలని కొన్ని మందులుంటాయండి. నిహారిక లాంటి నెరజానలు అలాంటి మందులతోనే ఎలాంటి మగాళ్ళనైనా లొంగ తీసుకుంటారు. దాని మందుల సంగతి దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. అమ్మగారు ఒక్క నిమిషం ఆగండి. ప్రస్తుతం కిరణ్ బాబు దాని మత్తులో ఉన్నారు. ఆ మత్తు వదలాలి, అప్పుడే బయటపడతారు. ఈలోగా మీరు తొందరపడితే మీ బతికే బజార్న పడుతుంది. తర్వాత మీ ఇష్టం. మీరెళ్ళి పడుకోండి అమ్మగారు. ఇక్కడే ఉంటాను. రాత్రంతా ఇక్కడే ఉంటారా ఏంటి? ఎల్లండమ్మా. దయచేసి నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే. కిరణ్ తప్పు చేయడు, తప్పు చేయడు, తప్పు చేయడు. ఇంత చూసాక కూడా మొగుడి మీద అంత నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ, ఇక్కడే ఉన్నావా? అంటే నీ భర్త నీ పక్క నుంచి లేవడం, నా రూంలోకి రావడం చూసావన్నమాట. చూసిన దానివి రచ్చరచ్చ చేయకుండా సైలెంట్గా ఉన్నావేంటమ్మా? ప్రేమించిన వాడు చేసిన మోసానికి తట్టుకోలేక కృంగిపోతున్నావా పాపం? సో దీంతో నాకు కిరణ్కి ఎఫ్ఐఆర్ ఉందని గాయత్రి పూర్తిగా నమ్మేసినట్టే. కిరణ్ మానసిక రోగాన్ని అడ్డం పెట్టుకుని ఆడిన ఆటలో గెలుపు నాదే. ఇక గాయత్రి బతుకు గోవింద. గాయత్రి ఇప్పుడు సైలెంట్గా ఉన్నా ఉదయాన్నే ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. తర్వాత ఇద్దరికి బ్రేకప్ అయిపోతుంది. గాయత్రి కట్టుబట్టలతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేనొచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోతుంది.
సోది చెబుతానమ్మ సోది జరిగింది చెబుతాను. సోది చెప్పించుకోండి. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను బాబు. మాకు అక్కర్లేదమ్మా, వెళ్ళు. సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. జరిగింది జరగబోయేది చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. అమ్మ పలికింది, నీ చింత నా చెంత చేరింది. అమ్మ తల్లి చేరవేసింది. నీ మనసులోని మాట చెబుతాను, నీ బుర్రలోని బుద్ధి చెబుతాను. అమ్మ మీద ఆన. వెళ్ళమ్మా. జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఏదైనా పని చేసుకోకుండా ఎందుకమ్మా ఈ పగటి వేషాలు? పుసుక్కుని మాట జారకు నాయనా. మాట వింటే బాగుపడతావు, వినకుంటే బాధపడతావు. ఇదిగమ్మా తీసుకో, డిస్టర్బ్ చేయకమ్మా నన్ను. అమ్మ తల్లి నీడనిచ్చింది, భూతల్లి తిండినిచ్చింది. సోది చెప్పకుండా సిల్లిగవ్వ తీసుకోను, ఓపికతో 2 మాటలిను. అంబ పలుకు జగదంబ పలుకు. యాడనుంచో చీడపడ్డావు, రాబోయే ప్రమాదాన్ని ఆపాలని చూస్తున్నావు. ఆడకూతుర్ని కాపాడాలని కంకణం కట్టుకున్నావు. రామదూతల సీతమ్మ తల్లిని కాపాడ్డానికి కాపలా కాస్తున్నావు. నీ ఉద్దేశం మంచిదే కాని నీ శత్రువు మంచోడు కాడు. కాపు కాసుకున్నాడు, కత్తి నూరుతున్నాడు. నువ్వు కోరుకున్న పని జరగదు నాయనా. నువ్వు పొలిమేర దాటకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. నువ్వున్న చోటు మంచిది కాదు, నీ ప్రాణాలని కాపాడుకో. ఏం చెప్తున్నావు? నువ్వు చెప్పేది నిజమా? తల్లి మీద ఆన, సమస్యల్లో ఉన్నావు, చచ్చిపోతావు. జాగ్రత్తగా ఉండు. సోది చెబుతానమ్మ సోది జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది జరిగింది నిజం, జరుగుతున్నది నిజం, జరగబోయేది కూడా నిజం కాబోతుందా? అమ్మా సాధన. అన్నయ్య, మొన్న సడన్ గా ఫోన్ కట్ అయిందమ్మా. నేను చాలాసార్లు ట్రై చేశాను, నువ్వు చేస్తావని వెయిట్ చేశాను. ఏదైనా ప్రాబ్లమా? నీతో మాట్లాడుతుండగా మా మావయ్య వచ్చాడు. నిన్నేమన్నా అన్నాడా? చావు చివరంచుల్లాగా తీసుకెళ్ళాడు. బతకాలన్న ఆశ నాకు లేకపోయినా బతకుండే రాతున్నట్టుంది. అందుకే బతికిపోయాను. ఒకసారి వచ్చి ఆ వజ్రమన్ గారిని భయపెట్టమంటావా? అమ్మా, నువ్వు ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, వాడి జీవితంతో ఆడుకుంటాను. వాడి కుటుంబం మొత్తాన్ని జైలుకి అంకితం చేసేస్తాను. ఇప్పుడు ఆ దుర్మార్గుల గురించి మాట్లాడుకోవడం అనవసరం. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పమ్మా. వజ్రముని తన బలగంతో భీమవరం బయలుదేరాడు. వాడు మనుషులతో బయలుదేరాడంటే సింహం వేటకు బయలుదేరినట్టే.
ఈ పాటకు అక్కడికి వచ్చేస్తుంటాడు. నా భర్త కంటే మూర్ఖుడు వాడు. వేటకెళ్తే ఒట్టి చేతులతో రాడు. కాళ్ళు పట్టుకున్నట్టు నటించి తల నరుక్కొని పోయే రకం వాడు. వాళ్ళు ఖచ్చితంగా ఆ శ్వేతని ఎత్తుకుపోతారు. ఎలాగైనా అమ్మాయిని కాపాడన్నయ్యా. నేను చూసుకుంటానమ్మా. ప్రతి క్షణం వాళ్ళ మూమెంట్స్ని యాక్టివిటీస్ని నేను అబ్జర్వ్ చేస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్త. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయి. అలాగే అన్నయ్య, ఉంటాను. వాడి ప్లాన్ ఏమై ఉంటుంది? సిగ్గుపడతావేంట్రా? చెప్పరా బాబు. కొత్త బట్టలు దేనికి అనుకుంటున్నా? పెళ్లికి. నీ పిల్ల నాకదే. మా ఇంట్లో బీదర్ నుంచి వచ్చిన శ్రీమంతుడు రిషిబాబు గారు ఉన్నారని చెప్పానే, అదే ఊరు దత్తత తీసుకోవడానికి వచ్చానని చెప్పాను, గుర్తుందా? ఓ అతని పిల్ల. అవును. పప్పన్నం కాస్త తగ్గించి తినరోయ్. ఇంతకీ పిల్లి ఎక్కడా, ఎప్పుడు? ఎల్లుండే చిన్న తిరుపతిలో. నువ్వు ఒక్కడవే వెళ్తున్నావా? మా అయ్యగారి కుటుంబం అంతా కలిసి వెళ్తున్నాం. మా అయ్యగారే పెళ్లి పెద్ద, అందుకే కొత్త బట్టలు కుట్టించుకుంటున్నాను. వెంటనే కుట్టించేసాయి. అలాగే. పెళ్ళైన రిషిగాడికి మళ్ళీ పెళ్ళా, అది కూడా బీదర్లో కాకుండా చిన్న తిరుపతిలోనా? ఆ పెళ్లికి రఘురామ్ గారు పెద్ద దిక్కుగా కుటుంబం అంతా కలిసి వెళ్తుందా? సంథింగ్ ఇస్ రాంగ్. వాని కుటుంబాన్ని భూమిలో పూడ్చిపెట్టిన పొద్దు తీయండి నా తలుపులు, అప్పుడు చూడండి నా ముఖము. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది నాయన. అమరసింహారెడ్డికి పెళ్లి కుదిరింది. అందరూ బట్టలు నగలు కొనేటందుకు కర్నూలు పోయినారు. మా అయ్యగారి కుటుంబం అంతా కలిసి వెళ్తున్నాం. కాసుకున్నాడు, కత్తి నూరుతున్నాడు, ఆడకూతుర్ని కాపాడాలని కంకణం కట్టుకున్నావు. వజ్రముని తన బలగంతో భీమవరం బయలుదేరాడు. మా అయ్యగారి కుటుంబం అంతా కలిసి వెళ్తున్నాం. నీ ప్రాణాలని కాపాడుకో. సోద్ చెప్పినవాడు మాటలు, సాధన చెప్పిన మాటలు, పనోడు అన్న మాటలు అన్నీ మ్యాచ్ అయ్యాయి. అంటే వాళ్ళ స్కెచ్ ఇదన్నమాట. అందరినీ ఊరు దాటించేసి ఆ తర్వాత చంపేసి శ్వేతను తీసుకెళ్ళిపోవాలని స్కెచ్ చేశారన్నమాట. రే రిషి, మీ అటాక్కి నా కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో చూడ్డానికి రెడీగా ఉండండి. రెడీగా ఉండండి. ఇది అబ్బిరాజుపాలెం నడిబొడ్డులో ఉన్న రఘురామయ్య ఇల్లు. ఇది ఊరి పొలిమేర. ఇక్కడ రిషిబాబు, సిద్ధప్ప మనోళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇంటి నుంచి 2 కార్లలో రఘురామయ్య కుటుంబం బయలుదేరుతుంది. మనిద్దరం ఈ కార్లో బయలుదేరతాం.
ఇక ఇది సుభీక్షమ్మ గుడి. మనం ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న అవకాశం ఇది. వాళ్లకు మృత్యు గడియలు, మనకు మంచి గడియలు మొదలయ్యేది ఇక్కడి నుంచే. పొలిమేర దాటగానే మన వాళ్ళందరూ కత్తులతో కొడవళ్లతో బరిలోకి దిగుతారు. పొలిమేరకి పెద్దయిన తలకాయని ముందు బలిస్తాం. తర్వాత పెద్దవాడి గొంతులో కత్తి దించుతాం. కాలవగట్టు దాటగానే ఒకరిని, చింత చెట్టు దాటుకొని ఇంకొకరిని, అలా ఒక్కొక్కరిని ఊచకోత కోసుకుంటూ వెళ్ళిపోతాం. పొలిమేర దాటగానే నరమేధం అంతం అవుతుంది. చివరికి ఓడలు మిగులుతుంది. ఆ శవాల మీద నుంచి దాటుకుంటూ వెళ్ళి గుడికి చేరుకుంటాం. ఓడలి మెళ్ళలో ఉన్న తాళి తెంచేసి తాళి కడతాం. అంతే, పెళ్ళైపోతుంది. అమ్మగారు, కాఫీ తీసుకోండి. కాఫీ కాఫీ కావాలా? బయటికి రండి, వేడివేడిగా ఇస్తుంది.